హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భరత్ మ్యాథమెటిక్స్ హబ్. ఈరోజు మనం ఈ వీడియోలో చూస్తున్నటువంటి కంటెంట్ ఏంటంటే ఆర్పిఎఫ్ 2019 కానిస్టేబుల్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఫ్రమ్ యావరేజ్ టాపిక్ నుంచి. సో ఈ క్వశ్చన్స్ మనకి ఎలా ఉంటాయని చెప్పేసి నేను డిస్కస్ చేస్తున్నాను. సో మెయిన్గా ఇందులో ఉన్న క్వశ్చన్స్ అనేవి కూడా మన దాదాపు ఏంటంటే అన్ని రిపీటెడ్ వర్షన్గానే క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. రిపీటెడ్ వర్షన్ అంటే ఏంటంటే ఒక రోజు అడిగిన క్వశ్చన్స్లో ఉన్నటువంటి మోడలే సేమ్ నెక్స్ట్ డే అడిగినటువంటి మోడల్స్గా ఉండడం జరిగింది. సో కానీ ఏంటంటే మనము ఒకసారి ప్రీవియస్ వర్షన్ మొత్తం చూడాలి కాబట్టి ఆ వర్షన్ కోసం అని చెప్పేసి నేను వీడియో చేయడం జరుగుతుంది. సో జాగ్రత్తగా చూడండి, లాస్ట్ క్వశ్చన్ మాత్రం మిస్ చేయకండి. లాస్ట్ క్వశ్చన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు, కంపల్సరీ మెథడ్ చేయాల్సిన విధంగానే. సో ఆ మెథడ్ కోసం అనేది కంపల్సరీ వీడియోని లాస్ట్ వరకు చూసి లాస్ట్ క్వశ్చన్ని ఆన్సర్ ట్రై చేయండి, ఓకేనా? సో ఇందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఓకే అండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 5 సంఖ్యల సగటు 113. అందులో ఒక సంఖ్యను మినహాయించిన తర్వాత కూడా సగటు అదే విధంగా ఉంటుంది. అందులో తీసివేయబడిన సంఖ్యను కనుగొనండి. ది యావరేజ్ ఆఫ్ 5 నెంబర్స్ ఈజ్ 113. ఈవెన్ ఆఫ్టర్ 1 నెంబర్ ఎక్స్క్లూడెడ్ ది యావరేజ్ రిమైన్స్ ది సేమ్. ఫైండ్ అవుట్ ది నెంబర్ డ్రాప్డ్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఒక 5 సంఖ్యల సగటు మనకి ఏమని ఇచ్చాడు అంటే యావరేజ్ వచ్చేసి 113 అని ఇచ్చాడు. 113 అని చెప్పేసి ఇస్తున్నాడు. మరి అందులో ఒక సంఖ్య ఎక్స్ని డ్రాప్ చేస్తున్నాం అనుకోండి. ఒక సంఖ్య ఎక్స్ని డ్రాప్ చేస్తున్నామంటే క్యాలిక్యులేషన్ మెథడ్ చూడండి, తర్వాత మీకు డైరెక్ట్ లాజికల్గా ఆన్సర్ అనేది ఎలా సాల్వ్ చేయాలని చెప్పేసి చూద్దాము. ఎక్స్ అని ఒక సంఖ్యను డ్రాప్ చేసిన తర్వాత కూడా సగటు అదే విధంగా ఉంటుంది అన్నాడు. అంటే 5 సంఖ్యల నుంచి ఒక సంఖ్యను తీసేస్తే 4 సంఖ్యల సగటు కూడా మనకి 113గానే ఉంది అన్నాడు. అయితే ఇప్పుడు మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఈ 4 సంఖ్యల సగటు 113 అంటే 4 × 113 అని రాస్తే మొత్తం వస్తుంది. 4 సంఖ్యల యొక్క మొత్తం ఎంత అంటే 4 × 113. తీసివేయబడిన సంఖ్యను కూడా కలిపితే అదే ఎక్స్ని కూడా కలిపితే 5 సంఖ్యల మొత్తం అంటే 5 × 113గా రాయొచ్చు. మరి ఈ 4 × 113 ఇటు పంపించామనుకోండి, 5113 మైనస్ 4 × 113. మరి వచ్చే ఎక్స్ వాల్యూని మనం ఏమని రాస్తామంటే 113 అని రాస్తున్నాను. ఎందుకంటే 5143 నుంచి 4143 తీసేస్తే మనకు వచ్చే ఎంత అంటే 113 వస్తుంది. 1113 అనేది ఉంటుంది. సో తీసుకోవాల్సిన ఆన్సర్ ఎంత అంటే 113. అంటే తీసివేయబడిన సంఖ్య విలువ అనేది మనకి ఎంత వస్తుంది అంటే 113 ఈజ్ ద ఆన్సర్, ఓకేనా? మరి ఒకసారి గమనిస్తే ఇది మనం జనరల్గా క్యాలిక్యులేషన్ మెథడ్ నుంచి సాల్వ్ చేసినప్పుడు మనం తీసివేయబడిన సంఖ్య అనేది కనుక్కున్నాము. వెన్ ఎవర్ నువ్వు కనుక కొంచెం లాజికల్గా ఆలోచిస్తే, సో ఆన్సర్ చూడండి, 5 సంఖ్యల సగటు 113, అందులో 4 సంఖ్యల సగటు కూడా 113 అని ఇచ్చాడు. ఎందుకంటే ఒక సంఖ్యను తీసేసాక కూడా ఏర్పడిన సగటు 113 అంటే తీసివేయబడిన సంఖ్య విలువ ఎంత ఉంటుందంటే 113గానే ఉంటుంది. అంటే 5గురు కలిసి ఉన్నప్పుడు 113 రూపాయలు ఒక్కొక్కరికి సగటున షేరింగ్ వచ్చినప్పుడు 4గురికి ఉన్న షేరింగ్ కూడా మళ్ళీ 113 వచ్చిందంటే సగటులో మార్పు లేదు అని అంటే తొలగించబడిన సంఖ్య విలువ మనకి ఆల్వేస్ ఎంత వస్తుంది అంటే మళ్ళీ 113గానే రాయొచ్చు. సగటు ఎంతైతే ఉంటుందో అదే విలువని రాస్తున్నాము. సో తీసుకోవాల్సిన ఆన్సర్ ఈస్ 113 అనేది రాస్తున్నాము, ఓకేనా? సో సింపుల్గా మనము క్యాలిక్యులేషన్ మెథడ్ అండ్ ఈ లాజికల్ మెథడ్ని చూసాం కదా. సో దీని నుంచి మనం ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అనేది ఎలా ఉందని చెప్పేసి నెక్స్ట్ క్వశ్చన్లో చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, టు విన్ ఏ కాంపిటీషన్ స్వామి నీడ్స్ అన్ యావరేజ్ ఆఫ్ 80 మార్క్స్ ఇన్ 4 ఎగ్జామినేషన్. His marks in first 3 exams are 68, 78, 88. How many marks should he get in 4th test to win the competition? పోటీలో గెలవాలంటే స్వామికి 4 పరీక్షల్లో సగటున 80 మార్కులు కావాలి. మొదటి 3 పరీక్షలలో అతని సగటు మార్కులు 68, 78, 88. పోటీలో గెలవడానికి అతను 4వ పరీక్షలో ఎన్ని మార్కులను సాధించాలి అంటున్నాడు. మరి చూడండి, అతను 4 ఎగ్జామ్స్ కలిపి యావరేజ్గా 80 మార్క్స్ అనేది కంపల్సరీ ఉండాలంట. సో 4 ఎగ్జామ్స్ కలిపి యావరేజ్ 80 మార్క్స్ ఉండాలంటే అతను సాధించాల్సిన టోటల్ మార్క్స్ అనేది చెక్ చేసామనుకోండి. సో యావరేజ్గా 80 చొప్పున 4 ఎగ్జామ్స్ అని అంటే 4 ఎగ్జామ్స్కి అని రాసినప్పుడు సో తీసుకోవాల్సిన మొత్తం మార్క్స్ ఎంత అంటే 4 × 80 అంటే 320 మార్క్స్ రావాలి కదా. సో రావాల్సిన మొత్తం మార్క్స్ ఎంత అంటే 320 మార్క్స్ అనేది రావాలి. అందులో నుంచి ఒక దాంట్లో 68 వచ్చాయంట. సో ఫస్ట్ దాంట్లో 68 అన్నాడు, ఓకేనా? సెకండ్ వన్ వచ్చేసి మనకి ఎంత అంటున్నామంటే 78 వచ్చాయన్నాడు. సెకండ్ దాంట్లో 78. కమింగ్ టు థర్డ్ దాంట్లో 88. ఈ 3 కలిపి మనకు వచ్చిన మొత్తం మార్క్స్ చెక్ చేసామనుకోండి. 8 3s are 24, 10 + 13 అంటే 23. సో 234 మార్క్స్ అనేది వచ్చాయి ఆల్రెడీ. అంటే 320 మార్క్స్కి గాను 234 మార్క్స్ వచ్చాయి అని అంటే ఇంకా రిమైనింగ్ మార్క్స్ సంపాదించాల్సింది ఎంత అన్నప్పుడు 6
అండ్ 86 మార్క్స్ అనేది కంపల్సరీ అతను స్కోర్ చేయాలి. అతను స్కోర్ చేయాల్సిన 4th ఎగ్జామినేషన్లో మార్క్స్ అనేది ఎంత అంటే 86 మార్క్స్ స్కోర్ చేయాలి. ఎందుకంటే 320 మార్క్స్ రావాల్సిన టార్గెట్, అందులో ఫస్ట్ 3 ఎగ్జామినేషన్ కలిపి 234 మార్క్స్ వస్తాయి. సో రిమైనింగ్ మనకి రావాల్సిన మార్క్స్ అనేది ఎన్ని ఉన్నాయంటే 86 మార్క్స్ అనేది ఉన్నాయంటున్నాను. ఇది ఫస్ట్ మెథడ్. సో కమింగ్ టు నెక్స్ట్ వన్. సో దీన్ని మనం కొంచెం లాజికల్గా ఆలోచిస్తే, సో లాజికల్గా ఆలోచించి ఆన్సర్ సాల్వ్ చేసుకుంటే 4 ఎగ్జామ్స్లో మనకి 80 మార్కుల సగటు రావాలంటే 4 80 80 80 అనేది రావాలి. సో కంపల్సరీ 4 ఎగ్జామ్స్లో కూడా మనకి 80 80 80 చొప్పున వస్తే సో యావరేజ్ అనేది 80 ఉంటుంది. కానీ ఫస్ట్ దాంట్లో మనకి వచ్చిన మార్క్స్ ఎంత అంటున్నా 68. ఫస్ట్ దాంట్లో 68, సెకండ్ దాంట్లో 78, థర్డ్ దాంట్లో 88 అన్నాను. మరి గమనించండి, అనుకున్న మార్క్స్ ఎంత అంటే 80కి 68 వచ్చాయంటే 12 మార్క్స్ ఇక్కడ తక్కువ ఉన్నాయి. ఇక్కడేమో 2 మార్క్స్ తక్కువ ఉంటే ఇక్కడేమో 8 మార్క్స్ ఎక్కువ ఉన్నాయి అంటున్నాను. 8 మార్క్స్ ఎక్కువ ఉన్నాయి అంటున్నాను. మరి మనము బ్యాలెన్స్ చేయాలంటే -12 -2 అంటే -14, -14 + 8 అంటే +6 వస్తుంది. -14 + 8 అంటే మనకి ఎంత వస్తుంది అంటే -6 వస్తుంది. మరి -6 అనేది మనకి బ్యాలెన్స్ కావాలంటే ఇక్కడ +6 ఉంది అనుకోండి, చెక్ చేయండి. ఈ రెండు కలిసి 14 మార్కులు తక్కువ వచ్చాయంటే ఈ రెండు కలిసి 14 మార్కులు ఎక్కువ రావాలి కదా. అదే మనము యావరేజ్కి చేయాల్సిన బ్యాలెన్సింగ్ అని అర్థం. ఈ రెండు కలిసి 14 మార్కులు తక్కువ వస్తున్నప్పుడు ఈ రెండు కలిపి మనకి 14 మార్కులు ఎక్కువ రావాలి. సో 14 మార్కులు ఎక్కువ అంటే ఇక్కడ ఆల్రెడీ 8 మార్కులు ఎక్కువ వచ్చాయి కాబట్టి ఇక్కడ 8 మార్క్స్ ఎక్కువ రావాలి అన్నప్పుడు 80కి 6 మార్క్స్ ఎక్కువ, 80కి 6 మార్క్స్ ఎక్కువ అనేది ఎక్కువ రావాలంటే 80 + 6 ఎంత అంటే 86 మార్క్స్ వస్తేనే మనం 4th ఎగ్జామ్స్లో క్వాలిఫై అవుతామని అర్థం. సో ఇది మనం బ్యాలెన్సింగ్తో యావరేజ్ మెథడ్లో సో ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో బ్యాలెన్సింగ్ ది నెంబర్స్ అనేది యావరేజ్గా ఈజీగా ప్రాక్టీస్ చేయాలి మెయిన్గా. ఓకేనా. సో వన్స్ మోర్ చూడండి, 80 చొప్పున 4 పరీక్షలు రావాలి. 68 78 88 చొప్పున వచ్చినాయి. మొదటి 2 పరీక్షల్లో 14 మార్కులు తక్కువ వచ్చినందుకు చివరి 2 పరీక్షల్లో 14 మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలంటున్నాను కంపల్సరీ. ఒక దాంట్లో ఆల్రెడీ 8 మార్క్స్ ఎక్స్ట్రా ఉన్నాయి, ఇంకో దాంట్లో 6 మార్క్స్ ఎక్కువ రావాలి అంటే 80 అనుకున్న దానికి 6 మార్కులు ఎక్కువ అంటే 86 మార్కులు కంపల్సరీ రావాల్సింది. సో తీసుకోవాల్సిన ఆన్సర్ ఈస్ 86 అనేది ఆన్సర్. సో తీసుకోవాల్సిన ఆన్సర్ ఎంత అంటే 86గా రాస్తున్నాము. ఓకేనా, క్లియర్. థర్డ్ క్వశ్చన్ చూడండి. 5 సంఖ్యల సగటు 126. ఒక సంఖ్యను మినహాయించిన తర్వాత కూడా సగటు మారదు. మినహాయించినటువంటి సంఖ్య విలువ ఎంత అంటున్నాడు. యావరేజ్ ఆఫ్ 5 numbers have an average of 126. The average does not change even after a number is excluded. What is the value of excluded number? సో 5 నెంబర్స్కి యావరేజ్ ఇందాక మనం ఫస్ట్ క్వశ్చన్లో డిస్కస్ చేసామండి. సేమ్ ఇదే మెథడ్లో మనకి ఫస్ట్ క్వశ్చన్ చూసాము. 5 నెంబర్స్కి యావరేజ్ 126. ఒక సంఖ్యను డ్రాప్ చేసిన తర్వాత కూడా మిగిలిన 4 నెంబర్స్ యొక్క యావరేజ్ మనకి ఎంత అన్నాడో సేమ్ అదే విధంగా ఉంటుంది అని అంటే యావరేజ్లో మార్పు లేదు అని అంటే తొలగించిన సంఖ్య యొక్క విలువ మనకి ఎంత ఉండాలి, అదే విలువగా ఉండాలి. అదే మనం తీసుకోవాల్సిన ఆన్సర్ ఎంత అంటే 126. డైరెక్ట్ ఆన్సర్ అనేది ఎంత అంటే 126 ఆప్షన్ ఏ అనేది రాస్తున్నాం. ఓకేనా. ఈ మెథడ్ అనేది మనం ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్లో డిస్కస్ చేసాం కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ చెప్తున్నాను, చూడండి ఒకసారి. క్లియర్. అంటే 5 సంఖ్యల సగటు 126గా ఉండి ఒక సంఖ్యను మినహాయించిన తర్వాత కూడా మనకి సగటు అదే విధంగా ఉంటుందంటే దాని మీనింగ్ ఏంటి, సగటులో ఎంతైతే ఉంటుందో సో అదే విలువ మనము సంఖ్యను డ్రాప్ చేస్తున్నాం అర్థం. ఆ విలువ మనం తీసుకోవాల్సిన విలువ ఎంత అంటే 126 అనేది ఆన్సర్. సో ఆన్సర్ ఇస్ ఏ, ఆప్షన్ ఏ, 126 ఇస్ ద ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, పోటీకి అర్హత సాధించాలంటే హౌమి 4 పరీక్షల్లో సగటున 80 మార్కులను సాధించాల్సి ఉంటుంది. మొదటి 3 పరీక్షల్లో ఆమెకు 81, 91, 66 మార్కులు వచ్చాయి. అర్హత సాధించాలంటే ఆమె 4వ పరీక్షలో ఎన్ని మార్కులను సాధించాలి? ఇన్ ఆర్డర్ టు క్వాలిఫై ఫర్ ఎన్ కాంపిటీషన్, Homi will have to score an average of 80 marks in 4 examinations. She got 81, 91, 66 marks in the first 3 examinations. How many marks will she have to score in the 4th test to qualify the competition? సో చూడండి, 4 పరీక్షల్లో సగటున యావరేజ్గా తనకి రావాల్సిన మార్క్స్ అనేది ఎంత అంటున్నామంటే 80 మార్క్స్ అనేది రావాలంటున్నాము. సో 4 ఎగ్జామినేషన్స్లో యావరేజ్గా 80 చొప్పున రావాలి. సో 80 చొప్పున రావాలి కరెక్టే. కానీ సో కమింగ్ టు ఆమెకు వచ్చినటువంటి ఫస్ట్ 3 ఎగ్జామ్స్లో ఉన్నటువంటి మార్క్స్ ఎంత అంటున్నాం, 81, 91, 66. సో అబ్జర్వ్ చేయండి, యావరేజ్ 80 రావాలంటే 81 రావాలంటే 1 ఎక్స్ట్రా వచ్చింది, 91 అంటే 11 ఎక్స్ట్రా వచ్చాయి, 66 అంటే -14 వచ్చాయి అంటున్నాను. మరి ఇప్పుడు చెక్ చేస్తే ఇవి రెండు కలిసి 12 ఎక్కువ వచ్చినప్పుడు
ఇవి రెండు కలిసి 12 తక్కువ రావాలంటున్నాను. 12 తక్కువ రావాలంటే ఇక్కడ 14 తక్కువ ఉన్నాయి. ఇంకొక 2 ఎక్కువ వచ్చుంటే మనకేమవుతుంది, 12 అనేది తక్కువ వచ్చుంటాయి. లేదా ఇక్కడ మనకి -14 ఉంది, మరి +11 +1 అంటే +12 వస్తుంది. 12కి ఇంకా 2 కలిపితే +14 వస్తుంది. అంటే 3 కలిసి +14 ఉంటే ఒకటి -14 కాబట్టి సో బ్యాలెన్సింగ్ అయిపోయింది. మరి 80కి 2 కలిపితే రావాల్సిన మార్క్స్ అనేది ఎంత అంటున్నాం, 82. అంటే రావాల్సిన 4th ఎగ్జామినేషన్లో మార్క్స్ ఎంత అంటే 82గా చూడాలి. సో తీసుకోవాల్సిన ఆన్సర్ 82, ఆప్షన్ సి అనేది చూస్తున్నాము. తీసుకోవాల్సిన ఆన్సర్ ఎంత అంటే సి అనే ఆప్షన్ 82 అనేది రాస్తున్నాం. మనకి లాస్ట్ టైం 2019లో మనకి ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్లో మోడల్స్ మనకి రిపీటెడ్గా ఈరోజు వచ్చిన క్వశ్చన్సే రేపు ఇవ్వడం జరుగుతుంది, కానీ అందులో వాల్యూస్ మార్చి ఇచ్చాడు. సో జాగ్రత్తగా చూడండి ఒకసారి, ఓకేనా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో వాట్స్ ద క్వశ్చన్ హియర్. పోటీలో గెలవాలంటే స్వామికి 4 పరీక్షల్లో సగటున 80 మార్కులు కావాలి. మొదటి 3 పరీక్షల్లో ఆమె మార్కులు 74, 84, 94. పోటీలో గెలవాలంటే ఆమె యొక్క 4వ పరీక్షలో ఎన్ని మార్కులను తెచ్చుకోవాలి. To win a competition, Swami needs an average marks of 80 in 4 exams. Her marks in the first 3 examinations are 74, 84, 94. How many marks should get in the 4th test to win the competition? So check చేయండి. సేమ్ యాజ్ 4 ఎగ్జామ్స్లో మనకు కావాల్సిన మార్క్స్ ఎంత అంటే యావరేజ్గా 80 ఉండాలి. కమింగ్ టు ఫస్ట్ 4 ఎగ్జామ్స్ అంటే ఫస్ట్ 3 ఎగ్జామ్స్కి ఉన్న మార్క్స్ ఎంత అంటే 74, 84 అండ్ 94 అనేది ఉన్నాయన్నాడు. మరి చెక్ చేస్తే 80కి 74 అంటే -6 అండ్ 84 అంటే +4 అండ్ ఇక్కడ 94 అంటే +14 వచ్చాయి అంటున్నాడు. 14 + 14 అంటే 18. ఇది 18 ఎక్కువ వచ్చినప్పుడు 18 తక్కువ రావాలంటే ఇంకా కంపల్సరీ మనకి ఎంత రావాలి, -12 రావాలి. ఇక్కడ -12 వస్తేనే -12 -6 అంటే -18 బ్యాలెన్స్ అయిపోతుంది. మరి 80కి -12 అంటే ఎంత రావాలి, 68 మార్క్స్ అనేది రావాలి. సో రావాల్సిన 4th ఎగ్జామినేషన్లో మార్క్స్ ఎంత అంటే 68 మార్క్స్ అనేది షీ నీడ్ టు స్కోర్ ఇన్ ది 4th ఎగ్జామినేషన్. సో సింపుల్గా బ్యాలెన్సింగ్తో యావరేజ్ క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఆన్సర్ ఈస్ 68 అనేది రాస్తున్నాం, ఓకేనా. ఓకే అండి, కమింగ్ నెక్స్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ వచ్చేసి 5 సంఖ్యల సగటు 119. సో యావరేజ్ ఆఫ్ 5 నెంబర్స్ ఇస్ 119. వాటి నుంచి ఒక సంఖ్య తీసివేయబడుతుంది కానీ సగటు అలానే ఉంటుంది. తీసివేయబడిన సంఖ్యను కనుగొనండి. ఒక సంఖ్యను తీసేస్తే 4 సంఖ్యల సగటు 119. అయితే సగటులో మార్పు లేదంటే తీసివేయబడిన సంఖ్య విలువ కూడా మారదు కాబట్టి సో ఆ సంఖ్య ఎంత అంటే 119. సో ఇది ఫస్ట్ క్వశ్చన్లో మనము ఎక్స్ప్లెనేషన్ చూసాము. సో మళ్ళీ రిపీటెడ్గా సేమ్ మోడల్ అడిగాడు. సో మోడల్ వచ్చేసి మనకి ఆన్సర్ ఎంత వస్తుందండి 109 అనేది ఆన్సర్. ఆ ఆన్సర్ వచ్చేసి 119, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్గా రాస్తున్నాం, ఓకేనా. సో ఇది మనము సింపుల్గా ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకొని మెథడ్ అనేది ఫాలో అవ్వకుండా లాజికల్గా ఆలోచించుకొని ఆన్సర్ అనేది సాల్వ్ చేయాలి. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. పోటీలో విజయం సాధించాలంటే స్వామి 4 పరీక్షల్లో 80 సగటున 80 స్కోర్ అవసరము. మొదటి 3 పరీక్షల్లో అతని స్కోర్ 71, 81, 91. పోటీలో విజయం సాధించాలంటే 4 పరీక్షల్లో అతను ఎన్ని మార్కులు సాధించాలి అని అంటున్నాము. సో చూడండి, అతను ఎన్ని మార్కులు సాధించాలి అన్నప్పుడు సో చూసి 80 మార్కులు సగటుకి ఒక దాంట్లో 71, మరొక దాంట్లో 81, మరొక దాంట్లో 91. ఇక్కడ మనకి 9 తక్కువ వస్తే ఇక్కడేమో 1 ఎక్స్ట్రా వచ్చింది, ఇక్కడేమో 11 ఎక్స్ట్రా వచ్చింది. 1 + 11 అంటే ఎంత వస్తుంది, 12 ఎక్స్ట్రా వచ్చినప్పుడు 9తో పాటు ఇంకా 3 తగ్గితే అప్పుడు మనకి బ్యాలెన్స్ అవుతుంది, ఎందుకంటే 12 అనేది మనకి తగ్గింపుగా ఉంటుంది కాబట్టి. మరి 80కి 3 తగ్గింపు అంటే ఎంత వస్తుంది అంటే 77 మార్క్స్ అనేది హీ నీడ్ టు సెక్యూర్ ఇన్ ది 4th ఎగ్జామినేషన్ టు గెట్ యావరేజ్ మార్క్స్ ఆఫ్ 80 ఫ్రమ్ ఆల్ 4 ఎగ్జామినేషన్స్, ఓకేనా. సో 4 ఎగ్జామినేషన్స్లో రావాల్సిన మార్క్స్ అనేది 80 సగటున ఉండాలంటే సో తీసుకోవాల్సిన ఆన్సర్ ఎంత అంటే 77. 80కి 3 తగ్గితే 77. సో అదే మన ఆప్షన్ అనేది ఏ అనేది రాస్తున్నాం, ఓకేనా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 7 సంఖ్యల సగటు 75. ఒక సంఖ్యను తీసివేసిన తర్వాత కూడా సగటు అలానే ఉంటుంది. సో ఒక సంఖ్యను తీసిన తర్వాత 6 సంఖ్యల సగటు కూడా అలానే ఉంటుందని అంటే తొలగించబడిన సంఖ్యను కనుగొనండి అంటున్నాడు. సో సేమ్ యాజ్ మనకి ఈ మోడల్ మనకి చాలాసార్లు రిపీట్ అయింది ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ పైన. సో అలా అని చెప్పేసి ఈ మోడల్ని మళ్ళీ ఈసారి ప్రిపేర్ అవుతూ టైం వేస్ట్ చేయకండి.
సో ఏంటంటే యావరేజ్ పైన మనకి రిపీటెడ్ మోడల్స్ వస్తున్నాయంటే దాని మీనింగ్ యావరేజ్ నుంచి పక్కాగా మనకి క్వశ్చన్ ఉంటుందని అర్థం. సో కన్ఫామ్గా క్వశ్చన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి సో మీరు ఈ మోడల్ని మాత్రం ప్రిపేర్ అయ్యి సో యావరేజ్ మనం ప్రిపేర్ అయిపోయాము సో అని చెప్పేసి మాత్రం అనుకోకండి, ఓకేనా. సో అలానే మనకి చాలాసార్లు రిపీట్ అవుతున్నప్పటికీ మీకు ఎందుకు ఇవ్వడం జరుగుతుందంటే సో లాస్ట్ టైం మనకు ఉన్నటువంటి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అనేది మనకి ఎలా వచ్చే క్వశ్చన్స్ అనేది మనము చూస్తున్నాం కాబట్టి సో దాంట్లో భాగంగానే మనకి అన్ని క్వశ్చన్స్ని చూపిస్తున్నాను ఫ్రమ్ యావరేజ్ టాపిక్స్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయని చెప్పేసి చూస్తున్నాము కానిస్టేబుల్ లెవెల్లో, ఓకేనా. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఆర్థిక సంవత్సరం మొదటి సంవత్సరంలో కంపెనీ ఖర్చు రూపాయలు 43,500. ఆర్థిక సంవత్సరం యొక్క రెండో త్రైమాసికంలో ఖర్చు అనేది 46,500, మూడో త్రైమాసికంలో 57,600. మొత్తం సంవత్సరంలో సగటు త్రైమాసికం అనేది 54,075. అయితే చివరి త్రైమాసికానికి అయ్యే ఖర్చు అనేది కనుగొనండి అంటున్నాం. ది ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ కంపెనీ వాస్ ₹43,500 during the first quarter of the financial year, ₹46,500 during the second quarter of the financial year, and during the third quarter of the financial year was 57,600. If the average quarterly expenditure during the entire financial year is 54,075, then find out the expenditure for the last quarter of the financial year. సో ఒక 12 నెలలు ఉన్నటువంటి ఒక సంవత్సరానికి ప్రతి 3 నెలలకి ఒక క్వార్టర్ ఇయర్ అంటాం కాబట్టి ఇలాంటి మనకి ఎన్ని వస్తాయంటే 4 టైమ్స్ వస్తుంది. క్వార్టర్ ఇయర్ అనేది మనకి ఎంత వస్తుంటే 4 టైమ్స్ వస్తుంది. అంటే 4 త్రైమాసికాలకి సగటున మనకు ఉండాల్సిన విలువ ఎంత అనుకున్నాం, 54,075గా అనుకుంటే అంటే మనకి ఖర్చు అనే మొత్తం ఎంత ఉండొచ్చు అంటున్నా, 50,000 అంటే 2,40,000, 4,000 అంటే 16,000. సో 2,04,75 is 300, 003, 54 4s అంటే 54 4s 200 and 4s అంటే 16, 216,300, 216,300. అంటే మనకి సంవత్సరం మొత్తం కలిపి 2,16,300 రూపీస్ అనేది ఖర్చు రావాలి. 2,16,300 రావాలి. కానీ ఫస్ట్ క్వార్టర్ ఇయర్కి మనకి ఏమో ఎంత వస్తున్నాం, 43,500, సెకండ్ క్వార్టర్ ఇయర్కి ఏమో 46,500, థర్డ్ క్వార్టర్ ఆఫ్ ది ఇయర్కి ఏమో వచ్చేసి 57,600. సో ఇవన్నీ మనం లెక్కేసుకున్నప్పుడు 0, 0, 16, 14 + 3 అంటే 17, 14. సో మనము ఆ 9 నెలల కాలానికి చేసినటువంటి ఖర్చు మొత్తం ఎంత అంటే 1,47,600 రూపీస్ అని రాస్తున్నాను. 0, 0 గెట్ క్యాన్సిల్, 13 - 6 అంటే 7, 15 - 7 అంటే 8, 20 - 6 అంటే 20 - 4 అంటే 6 వస్తుంది. 68,700. సో తీసుకోవాల్సిన థర్డ్ క్వార్టర్ ఇయర్, సో ఫోర్త్ క్వార్టర్ ఇయర్ అనేది మనము తీసుకోవాల్సిన ఖర్చు ఎంత అంటే 68,700. సో తీసుకోవాల్సిన వాల్యూ వచ్చేసి 68,700, ఓకేనా. సో ఇది మనం జనరల్గా లెక్కించాల్సిన విధానము. లేదా మరి 4 క్వార్టర్ ఇయర్స్కి 4 త్రైమాసిక సంవత్సరాలకి సగటున మనకి ఇచ్చినటువంటి విలువను లెక్కించామనుకోండి. సో 4 క్వార్టర్ ఇయర్స్కి ఉన్నటువంటి సగటు ఖర్చు ఎంత అంటే 54075. అందులో ఫస్ట్ వన్కి వచ్చేసి 43500, సెకండ్ వచ్చేసి 46500, థర్డ్ క్వార్టర్ వచ్చేసి 57600. సో ఇందులో మనం బ్యాలెన్స్ చేస్తూ రాయాలంటే సో క్యాలిక్యులేషన్ కొంచెం లెంతీ అవుతుంది కాబట్టి సో ఈజీ క్యాలిక్యులేషన్ ఏమని చెప్తున్నా, కొన్నిసార్లు మనకి ఇది బెటర్గా ఉంటే కొన్నిసార్లు కంపారిజన్ బ్యాలెన్సింగ్ అనేది బెటర్గా ఉంటుంది. బట్ వాట్ ఎవర్ మనకి ఏది కంఫర్ట్గా ఉన్నా కూడా ఆ మెథడ్లో వెళ్ళిపోండి. సో 54,075 అనేది 4 క్వార్టర్ ఇయర్స్కి సగటున కాబట్టి సో మొత్తం అనేది ఎంత ఉండాలంటే 2,16,300. కానీ ఫస్ట్ 3 మంత్స్కి, సెకండ్ 3 మంత్స్కి, తర్వాత 3 మంత్స్కి మొత్తం కలిపి 9 మంత్స్ అయిపోతే 9 మంత్స్కి చేసిన ఖర్చు ఎంత అంటే 1,47,600. అయితే ఫోర్త్ క్వార్టర్ ఇయర్లో తీసుకోవాల్సిన ఎంత అంటే 68,700 రూపీస్ అనేది తీసేసుకోవాలి. సో ఆన్సర్ ఎంత అంటే 68,700 రూపాయలు అనేది ఆన్సర్. క్లియర్. సో ఇది మనము ఈ వీడియోలో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ని చూసాము. నెక్స్ట్ వీడియో వచ్చేసి మీకు ఆర్పిఎఫ్ ఎస్ఐ పైన ఉన్నటువంటి క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
Until then, thank you. Thanks for watching video. And మీ కామెంట్స్ ఏమైనా ఉంటే మీకు ఈ సబ్జెక్ట్ ఈ టాపిక్ అనేది కొంచెం నీడ్ ఉంది సార్ అని చెప్పేసి అనుకుంటే ఆ టాపిక్ని మీరు కామెంట్లో కామెంట్ పెట్టండి. మేము ఆ టాపిక్ని చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.